మీ ల్యాప్టాప్లో ఇలా ప్రాబ్లం వస్తుందా? అయితే సింపుల్గా ఈ పని చేయండి. ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ అడుగుతుంది. తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఎమ్మటే మీకు ఇట్లా ఆగిపోయి నార్మల్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. దానికోసం సింపుల్ సొల్యూషన్ అయితే చెప్తాను అనమాట. దీనికోసం చాలామంది రిపేర్ సెంటర్లకు వెళ్ళి ఏవేవో చేస్తూ ఉంటారు. చూడండి ఆన్ అయిపోయింది. ఇది సింపుల్ ఇన్స్టాంట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనమాట. దీనికి ఇంకా ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సడన్గా ఇలాగొస్తే సింపుల్గా మీరు ఇన్స్టాంట్గా సొల్యూషన్ అయితే నేను చూపించాను అనమాట. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. మీరు ఇలా కొడితే మీకు నార్మల్గా వర్క్ అయిపోద్ది అనమాట. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇంకా క్లియర్గా కనుక్కొని ఆ ప్రాబ్లం అయితే పర్మనెంట్గా సొల్యూషన్ అయితే సాల్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూపిస్తాను, అదిగోండి. ప్లీజ్ వెయిట్ అని పెట్టి ఇలాగ ఆన్ అవుతుంది. వన్ మినిట్ వెయిట్ చేస్తే మీకు ఇంకా ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అనమాట. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కాకపోతే కంపల్సరీగా ఆన్ అయింది అంతే.